ఈ మాటలు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చినాం, వెంకటరమణారెడ్డి గారు అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వారందరూ అన్నది మాట ఒకటే, అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు, నోటికొచ్చిన చెత్తవాగుడంతా వాగినరు, ఎవరేం చెప్తుంది రాసుకుంటా వేయినరు మేనిఫెస్టో అనుకుంటా, ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు, వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు. అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి, కేవలం ప్రజలను ఇక మాతో కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ, దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడతా ఉన్నది. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేము వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు, ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయిండు, చాలామంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిందే కదా, మీరే చెప్పిండ్రు. ఇక పేజ్ నెంబర్ 28 మేనిఫెస్టో, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం, వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం, ఆర్టీసీ బస్సులకి ఏందో చెప్పింది. ఇక ఇది ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది? సంక్షేమం గురించి మీరే చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం, సప్లిమెంటరీ బిల్లులు 15 రోజులు చెల్లిస్తాం, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం, పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం, 317 రద్దు చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం, కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా. గొంతమ్మ కోరికలు ఏమైనా కోరినరా? పీఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతుండ్రు, డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ, రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడేవాడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు.
రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజల